వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో చేరారు. గత రాత్రి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. అయితే కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య ఉందని గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైసీపీ కీలక నేత మాజీ మంత్రి కొడాలి నాని హైదరాబాద్ ఏఏజీ హాస్పిటల్లో చేరారు. గత రాత్రి ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్య తలెత్తడంతో బాధపడుతూ హాస్పిటల్లో చేరారు. అయితే కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య ఉందని వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి కొడాలి నాని హైదరాబాద్ లోని ఏఏజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అస్వస్థత నేపథ్యంలో ఆయనకి గుండె సంబంధిత వ్యాధి ఉందని అంటున్నారు. పూర్తి వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గచ్చిబౌలి ఏఏజీ హాస్పిటల్లో ఏపీ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు కొడాలి నాని అడ్మిట్ అవ్వడం జరిగింది. మంగళవారం రాత్రి గ్యాస్ట్రిక్ సమస్యతోటి బాధపడుతూ హాస్పిటల్లో కొడాలి నాని అడ్మిట్ అయినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇప్పటికే పలు టెస్టులు చేసిన తర్వాత అతనికి గుండెకు సంబంధించినటువంటి సమస్య ఉన్నట్లు ఇప్పటికే వైద్యులు గుర్తించడం జరిగింది. దీంతో కొడాలి నానిని ఏఐజీ హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణలో కూడా చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి అయితే మాత్రం నిలకడగానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్తున్నప్పటికీ కూడా, ఎందుకంటే గుండె సంబంధిత వ్యాధితోటి బాధపడుతున్నాడు కాబట్టి వాటికి సంబంధించి ఇప్పటికే కొన్ని టెస్టులను పూర్తి చేశారు. ఈ రోజు అంటే మధ్యాహ్నం తర్వాత అతని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏఐజీ హాస్పిటల్ కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. గత 2 రోజులుగా కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నాడు. మరోవైపు కొంత కిడ్నీస్ ప్రాబ్లం ఉందనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. ఇక ఇప్పుడైతే మాత్రం గుండె సంబంధిత సమస్య ఉన్నట్లయితే మాత్రం ఇప్పటికే వైద్యులు గుర్తించడం జరిగింది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తోటే అడ్మిట్ అయినప్పటికీ కూడా పలు టెస్టులు చేసిన తర్వాత ఇది నిర్ధారణ అయినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి ఈ రోజు వైద్యులు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన తర్వాత దానిపైన వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు లేదా వారి కుటుంబ సభ్యులు కూడా దీనిపైన స్పందించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ ప్రవీణ్.